హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోడల్ పేపర్ 11 చెప్పబోతున్నాను. లాస్ట్ వీడియోలో నేను 45 క్వశ్చన్స్ ఫస్ట్ 45 క్వశ్చన్స్ చేశాను. అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. దానికి కంటిన్యూషన్ 46th క్వశ్చన్ నుంచి ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో భారతీయ సమాజంలోని థర్డ్ టాపిక్ని పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ 2 వీడియోస్ కుటుంబం అండ్ వివాహం. ఈ వీడియోస్ రెండు కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ఇచ్చాను. సో మీకు సిలబస్ అంతా కవర్ అవుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ అవసరమైతే షేర్ చేయండి. 46th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో గల కుటీర పరిశ్రమలకు సంబంధించి చేనేత పరిశ్రమలు గల ప్రాంతాలను గుర్తించుము. ఆప్షన్ 4 ABC మరియు D. ఉప్పాడ, చీరాల, వెంకటగిరి, పుల్లేటి కుర్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో GI ట్యాగ్ పొందిన వ్యవసాయ ఉత్పత్తిని గుర్తించుము. ఆప్షన్ 4 పైవన్నీయు, గుంటూరు సన్నమిర్చి, బంగినపల్లి మామిడి, అరకు వ్యాలీ అరబికా కాఫీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు గల ప్రాంతం లేదా ప్రాంతాలను గుర్తించుము. ఆప్షన్ 4 ABC మరియు D. పెద్దపర్తికొండ, పెనుగొండ, రామగిరి, బొకసంపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, కడప అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఏ జిల్లాలో కలదు? ఆప్షన్ 4 అన్నమయ్య జిల్లా. ఈ క్రింది వానిలో ఏ దేవాలయం పంపానదీ తీరంలో గల రత్నగిరిపై నిర్మించారు? ఆప్షన్ 1 ఏ మాత్రమే, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం, అన్నవరం. నగరంలో కనీసం ఎంతమంది జనాభా ఉండాలి? అదేవిధంగా పట్టణంలో వ్యవసాయేతర వృత్తులలో పనిచేసే మగవారి సంఖ్య వారి మొత్తం జనాభాలో ఎంత శాతం కంటే ఎక్కువ ఉండాలి? 5,000 మంది మరియు 75% కంటే ఎక్కువ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్. క్రింది వాటిలో సరి కానిది ఏది? ఆప్షన్ 4 బిల్లు తెగ తరువాత 2వ స్థానంలో ఉన్న తెగ గోండ్ అనేది కరెక్ట్ అయిన ఆప్షన్. బట్ ఇచ్చిన 4గిట్లో అది సబ్జెక్ట్ పరంగా అది కరెక్ట్ కాదు. మిగిలిన 3 కరెక్ట్ అన్నమాట. దేశంలో అధికంగా ఉన్న గిరిజన తెగ బిల్లు తెగ. బిల్లు తెగ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో నివసిస్తున్నారు. గిరిజన జనాభా లేని రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. క్రింది వానిలో ఇస్లాం మత వివాహాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 4 AB మరియు C. బీనా వివాహంలో ఒక స్త్రీ తన భర్తను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. బాల్ వివాహంలో భార్య భర్త వద్ద నివసిస్తుంది. వారి సంతానం భర్త వంశానికి చెందినవారుగా గుర్తించబడతారు. ముతా వివాహంలో ఒప్పందంతో కూడిన కొంతకాలానికి పరిమితమై ఉంటుంది. జనసంఖ్యాధిక్యం అంటే ఏమిటి? ఆప్షన్ 3 15 నుండి 59 సంవత్సరాల పని జనాభా. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలో వ్యక్తుల శరీర రంగు, ఎత్తు వంటి లక్షణాల ఆధారంగా జాతులు ఏర్పడ్డాయని తెలిపిన హెర్బర్ట్ రిస్లే అభివృద్ధి పరిచిన సిద్ధాంతం ఈ క్రింది వానిలో ఏది? ఆప్షన్ 1 జాతి సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాంతంలోనికి వలసలు రావటం వల్ల కలిగి ఉన్న ప్రాధాన్యత ఏది? ఆప్షన్ 4 పైవన్నీ. శ్రామిక శక్తి వృద్ధి నిర్ణయించవచ్చు. సాంఘిక మార్పులకు ప్రాథమిక సూచనగా చెప్పవచ్చు. పరిశ్రమల వృద్ధి ఉద్యోగితలను నిర్ణయించును. భారతదేశంలో హిందీ భాష తర్వాత
అత్యధిక సంఖ్యాక ప్రజలు మాట్లాడే భాషలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ 2 తెలుగు, బెంగాలీ, మరాఠీ. క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 A, B మరియు C. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 2613 నగరాలలో మురికివాడలు ఉన్నాయి. మురికివాడల మొత్తం జనాభా 65.49 మిలియన్లు. మురికివాడల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర 11.8 మిలియన్లు. రాష్ట్రంలో లింగ నిష్పత్తి గురించి సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 A, B మరియు C. 2011లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లింగ నిష్పత్తి 997గా ఉంది. రాష్ట్రంలో పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. 0 నుంచి 6 సంవత్సరాల లోపు వారి లింగ నిష్పత్తి 2011లో 944గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటుకు సంబంధించి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 పైవన్నీ. 2011లో రాష్ట్ర జనాభా పెరుగుదల రేటు 9.21. జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా మరియు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల పెరుగుదల రేటు 1.53. క్రింది వారిలో సామాజిక నిర్మితిని సోషల్ ఫిజియాలజీగా పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 దుర్ఖైమ్. కుటుంబంలో అధికారం ఒక స్త్రీపై ఆపాదించినచో ఆ కుటుంబాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 2 మాతృస్వామిక కుటుంబం. మానవ వివాహ చరిత్రను రచించిన ప్రపంచ ప్రఖ్యాత సమాజ శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 4 ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్. సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో తల్లి సోదరుడు మేనమామ బాధ్యత వహించే ఆచారం ఏది? ఆప్షన్ 1 మాతులాధికారం. కొన్ని సమూహాలు లేదా కుటుంబాలు కలిసి ఒకే పేరుతోనూ ఒకే విధమైన వంశానుక్రమంతోనూ ఉండి వంశపారంపర్యంగా ఒకే విధమైన పేరుతో వ్యవహృతమై సాధర్మంతో ఉండటమే కులం అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్ 2 హెర్బర్ట్ రిస్లే. కింది వాటిలో గిరిజన తెగ లక్షణం ఏది? ఆప్షన్ 3 A, B మరియు C. ప్రతి తెగ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించటం. వీరిలో బంధుత్వం బలమైన శక్తిగా పనిచేస్తుంది. తెగలోని సభ్యులందరూ ఒకే భాష మాట్లాడటం. క్రింది వాటిలో రిస్లే యొక్క జాతి వర్గీకరణకు చెందని జాతి సమూహాలు ఏవి? ఆప్షన్ 4 మెడిటేరియన్లు, నార్డిక్లు. సిక్కు మతాన్ని ఖల్సా అనే సైనిక సంస్థగా నెలకొల్పిన సిక్కుల మత గురువు ఈ కింది వారిలో ఎవరు? ఆప్షన్ 2 గురు గోవింద్ సింగ్. ప్రపంచ లింగ వ్యత్యాస రిపోర్టు 2022 ప్రకారం ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకునే చరరాశులు ఏవి? ఆప్షన్ 4 A, B, C మరియు D. ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు, ఆరోగ్యం మరియు మనుగడ, విద్యా సంబంధిత నైపుణ్యం, రాజకీయ సాధికారత. టోటెమిజం అనే భావనను ప్రతిపాదించిన సమాజ శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 4 ఎమైల్ దుర్ఖైమ్. క్రింది వాటిలో కులస్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యాంకులు ఏవి? ఆప్షన్ 4 ABCD ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, వైశ్య బ్యాంక్, కెనరా బ్యాంక్, నాడార్ బ్యాంక్.
క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 ఏ మరియు బి. మతతత్వ వృద్ధి ధోరణికి ప్రారంభకుడు 19వ శతాబ్దం బ్రిటిష్ చరిత్రకారుడు జేమ్స్ మిల్. 2వ శతాబ్దం ప్రారంభంలో జాతీయవాద ఆలోచనలలో ప్రచారంలో ప్రకటితమైన హిందూ భావనలు మతతత్వ పెరుగుదలకు బలమైన తోడ్పాటును అందించాయి. కింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ 4 ఏబిసి 3 కూడా సరైనవే. 1950-1960 దశకాలలో ప్రాంతీయతత్వం భారతదేశంలో ప్రారంభమైనదిగా చెప్పవచ్చు. దీనికి మద్రాసు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను నియంత్రించే క్రమంలో ఉపయోగించే అధికరణ 356 లేదా రాష్ట్రపతి పాలన ప్రాంతీయతత్వానికి మరో కారణం. ఆటోలు, టాక్సీల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు, పిల్లల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టును ప్రారంభించింది? ఆప్షన్ 1 అభయం. ఈ కేసులో అత్యాచార బాధితురాలు చిన్నారి అయితే వారి గోప్యత మరియు గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇన్ కెమెరా విచారణలను సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. ఆప్షన్ 1 సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. కింది వాటిని జతపరచండి. పరిశ్రమ మరియు ప్రదేశాలు. కరెక్ట్ ఆప్షన్ దీనికి 4. ఏ అగ్గిపెట్టెలు టపాసుల పరిశ్రమ శివకాశిలో ఉంది. బి డైమండ్ పాలిషింగ్ పరిశ్రమ సూరత్లో ఉంది. సి గాజు పరిశ్రమ ఫిరోజాబాద్లో ఉంది. బ్రాస్వేర్ పరిశ్రమ డి మొరాదాబాద్లో ఉంది. జాతీయ సేవా పథకంకి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 ఏ మరియు బి. ఈ కార్యక్రమాన్ని 1969లో ప్రారంభించారు. యువ విద్యార్థులలో స్వచ్ఛంద సేవ ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. మహిళల పట్ల జరిగే వరకట్న వేధింపులు అనే వాటిని ఏ రకమైన హింసగా భావించడం జరిగింది? ఆప్షన్ 2 గృహహింస. వెలికులం అనేది కుల వ్యవస్థలో ఉప ఉత్పత్తి. కుల వ్యవస్థను నిర్మూలించడం ద్వారా మాత్రమే వెలికులాన్ని తొలగించవచ్చు అని వ్యాఖ్యానించినది ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్ 2 ఏ మరియు బి. భారత శాసనసభల చట్టం 1909లో మతపరమైన రిజర్వేషన్లు ముస్లింలకు కల్పించబడినవి. మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919లో తెచ్చిన మతపరమైన రిజర్వేషన్లను భారత ప్రభుత్వ చట్టం 1935లో కూడా సిక్కులకు, భారత క్రిస్టియన్లకు కొనసాగించడమైనది. ఆంధ్రప్రదేశ్లో 2011 జనాభా లెక్కలకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 84.69 లక్షలు. రాష్ట్రంలో ఎస్సీల అక్షరాస్యత 64.47%. రాష్ట్రంలో ఎస్సీల లింగ నిష్పత్తి 1000:1007. షెడ్యూల్డ్ కులాలకు లోక్సభలో రిజర్వేషన్ కల్పించు రాజకీయ రక్షణను తెలిపే ఆర్టికల్ ఏది? ఆప్షన్ 1 ఆర్టికల్ 330. క్రింది వాటిలో ఎస్సీ మరియు ఎస్టీ ఉప ప్రణాళిక ఉద్దేశాలకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ, బి, సి. భూమి లేని వారికి భూమి కల్పించాల్సి ఉంది. గృహ నిర్మాణం, త్రాగు రోడ్ల ఏర్పాటుకు ఈ నిధులను ఉపయోగించాలి. దళిత గిరిజన వాడల్లో పాఠశాల భవనాలు నిర్మాణం.
కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 ABCD. జాతీయ మైనారిటీ కమిషన్ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఈ కమిషన్ మైనారిటీల నివేదికలను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఈ కమిషన్లోని సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ సిఫార్సులను 2007లో కేంద్రం ఆమోదించింది. 85. దేశంలో 2399 వెనుకబడిన కులాలను గుర్తించిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 కాకా కాలేల్కర్ కమిషన్. కింది వాక్యాలను గమనించండి. పైన పేర్కొన్న వాక్యాల్లో సరైనది ఏది? ఆప్షన్ 3 AB C. సో ఇందులో ఇచ్చిన రెండు కూడా సరైనవే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధల్లో ఉన్న మహిళలకు మానసిక, సామాజిక, ఆర్థిక మరియు సైకలాజికల్ మద్దతు ఇవ్వడం కోసం మొత్తం 13 జిల్లాల్లో దిశ వన్ స్టాప్ సెంటర్లు 24/7 పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ అయిన 181 ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు మద్దతుగా 24/7 పనిచేస్తుంది. 87. ప్రపంచంలోనే తొలిసారిగా అంధుల కోసం కోల్కతాలోని నేషనల్ అట్లాస్ మరియు థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ NATMO వారు తయారు చేసినది ఇది? ఆప్షన్ 1 A మాత్రమే బ్రెయిలీ అట్లాస్. ఇది అంధుల కోసం తయారు చేసిన మ్యాపింగ్ సిస్టమ్. 88. క్వశ్చన్ నెంబర్ 88. కింది వాటిలో నిపుణ్ భారత్ మిషన్ పథకానికి సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ 3 A మరియు B. దీనిని సమగ్ర శిక్ష పథకంలో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారు. ప్రతి విద్యార్థి 2026-27 నాటికి గ్రేడ్ 3 చేరుకునే నాటికి ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రంలో ప్రావీణ్యతను పొందేలా అజెండాను తయారు చేయడం ఈ పథకం యొక్క ఉద్దేశం. క్రింది వాక్యాలను పరిశీలించండి. కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం విధానాలను రూపకల్పన చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ పరిధికి, కేంద్ర పరిధికి లోబడి ఉండాలి. ఆప్షన్ 3 A మరియు B రెండు సరైనవి. కింది వాటిలో సంక్షేమం కోసం ఏర్పడిన రాజ్యాంగబద్ధ కమిషన్ ఏది? ఆప్షన్ 4 ABC మూడు కూడా సరైనవే. SC/ST కమిషన్, మానవ హక్కుల కమిషన్, మైనారిటీ కమిషన్ ఈ మూడు కూడా సంక్షేమం కోసం ఏర్పడిన రాజ్యాంగబద్ధ కమిషన్స్. ఈ PDF మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.